श्रीराम जय राम रघुराम ఓం నమో వెంకటేశాయ. లీలా శరీరం రణరంగధీరం విశ్వైకసారం రఘువంశహారం గంభీరనాదం జిత సర్వవాదం శ్రీరామచంద్రం సతతం నమామి. తన లీలను ప్రదర్శించడానికి, జగత్తును సంరక్షించడానికి అనేకమైనటువంటి అవతారములను దాల్చినటువంటి వాడు, రణరంగంలో వెనుకడుగు వేయనటువంటి ధీరుడు, రఘువంశానికి అలంకారమైనటువంటి హారం వంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ స్వామివారికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో, వెంకట రాఘవుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 411వ రోజులో ప్రవేశించాము. మరి ఈరోజు విశేషం పౌర్ణమి. పున్నమి నాడు స్వామివారు సాయంకాలం గరుడ వాహనాన్ని అధిష్ఠించి భక్తులందరికీ కూడా కన్నుల విందు చేస్తాడు. జగద్రక్షణ దీక్షా దక్షుడై మరి అటువంటి గరుడవాహనాధీశుడైనటువంటి స్వామివారి యొక్క వైభవాన్ని మనం శ్రీ విద్యల తిరుపతి నారాయణ స్వామివారి యొక్క కృతి ద్వారా తెలుసుకుందాము. శ్రీ డాక్టర్ ఏ శబరిగిరీష్ గారి బృందము, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వారు గానం చేసే వినరాద నా మనవి అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వినరాదన మనవే వినరాదన మనవే వినరాదన మనవే వినరాదన మనవే వినరాదన మనవే వినరాదన మనవే వినత సూతవాహన వినరాదన మనవే వినత సూతవాహన వినరాదన మనవే వినత సూతవాహన వినరాదన మనవే వినత సుతవాహన వినరాదన మనవే వినత సుతవాహన వినరాదన మనవే. కన్న తండ్రి నీవేయని కన్న తండ్రి నీవేయని కన్న తండ్రి నీవేయని కన్న
కన్న తండ్రి నీవేయని గాచినే వేడిదే 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 వినరాద నా మనవి వినత సుతవాహన వినరాద నా మనవి వినత సుతవాహన దారిగానని వాణి దారిగానని వాణి దారిగానని వాణి దారిగానని వాణి దారిగానని వాణి దారిగానని వాణి దూరనాడుట ఏల దారిగానని వాణి దూరనాడుట ఏల తిరుపతి పురవాస తిరుపతి పురవాస తిరుపతి పురవాస తిరుపతి పురవాస తిరుపతి పురవాస శ్రీ వెంకటేశ తిరుపతి పురవాస శ్రీ వెంకటేశ వినరాధన మన వినత సుతవాహన వినరాధ నా మన వినత సుతవాహన స్వామివారిని ప్రార్థిస్తున్నారు. వినతాసుతుడైనటువంటి గరుత్మంతుణ్ణి వాహనముగా కలిగినటువంటి ఓ వెంకటేశ్వర, మా మొరలను వినరాదా, మా మొరలను ఆలకించవయ్యా, మమ్మల్ని సంరక్షించవయ్యా అని ప్రార్థిస్తున్నారు. ఇందులో ఉన్న విశేషం ఏమిటి అంటే, స్వామివారు గరుడ వాహనాన్ని అధిష్ఠించారు అంటే భక్తులను సంరక్షించడానికి బయలుదేరినట్లే. ఏ విధంగా అయితే గజేంద్రుణ్ణి, అదేవిధంగా అనేక మందిని సంరక్షించేటప్పుడు స్వామివారు గరుడ వాహనాన్ని అధిష్ఠించి బయలుదేరినటువంటి విషయం మనం పురాణాల్లో వింటూనే ఉన్నాం. మరి అటువంటి స్వామివారిని ప్రార్థిస్తూ కన్నతండ్రి నీవే అని అంటున్నారు. కన్నతండ్రి నీవే అని అంటే ఏంటి? తండ్రి యొక్క లక్షణం ఏమిటి అంటే చెబుతారు, ప్రజానాం వినయాధానాద్ రక్షణాద్ భరణాదపి సపితా పితరస్తాసాం అని చెప్పినట్లుగా, అంటే ఎవరైతే విద్యాబుద్ధులు నేర్పిస్తారో, ఎవరైతే భరిస్తారో, ఎవరైతే సంరక్షిస్తారో వారిని తండ్రి అని చెప్పి అనాలట. మనల్ని సంరక్షించేవాడు, మనకు మంచి బుద్ధిని ప్రసాదించేవాడు, మనల్ని రక్షించేవాడు, మనల్ని పోషించేవాడు ఆ వెంకటేశ్వరుడే. కావున వెంకటేశ్వరుని కన్నతండ్రి అని చక్కగా సంబోధించి, తండ్రి ఏ విధంగా బిడ్డలను సంరక్షిస్తాడో నీవు కూడా మమ్మల్ని సంరక్షించవయ్యా అని ప్రార్థించినటువంటి సంకీర్తన. మరి అటువంటి గరుడ వాహనాన్ని అధిష్ఠించినటువంటి స్వామివారి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం
శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం అష్టపంచాశత్ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టపంచాశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. కారుణ్యాత్ సమహాతేజాః వాక్యం పరమధార్మికః ఇదం జగాద భద్రంతే రాజానం ఘోరరూపిణం. విశ్వామిత్ర చరిత్రంలో త్రిశంకు వృత్తాంతం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. ఆ సందర్భంలో విశ్వామిత్రుడు త్రిశంకుని చూసి మాట మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమనంటే, విశ్వామిత్రుడికి విషయం అర్థమైంది.
త్రిశంకువుని చూశాడు. త్రిశంకువు ఈ వికృతమైనటువంటి వేషంతో ఉన్నాడు. ఇలాంటి ఈ సన్నివేశాల్ని గమనిస్తే విశ్వామిత్రుడిలో ఆనందం పెరిగిపోయి, సంతోషం పెరిగిపోయి, తన కసి తీర్చుకునేందుకు ఒక మంచి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది అన్నట్లుగా ఉంది. చెప్తున్నారు వాల్మీకి గురుగారు, కారుణ్యాత్ స మహాతేజాహ. విశ్వామిత్రుడి ముఖం గొప్ప ఆనందం వల్ల కలిగిన సంతోషంతో వెలిగిపోతూ ఉంటే చాలా జాలి చూపిస్తూ మాట్లాడుతున్నాడు. విశ్వామిత్రుడు ఇప్పుడు గొప్ప ధార్మిక వేషం వేసేసాడు. ఏమని అంటే, తన దగ్గరకు ఎవరైనా అవసరం మీద వస్తే వారిని కాదని తిప్పి పంపేస్తామా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇలాంటి ఆలోచనలు మొదలయ్యాయి అన్నమాట. ఆ సందర్భంలో ఇదం జగాద ఈ మాట పలికారు. ఎవరితో? రాజానం ఘోర రూపిణం. ఒకప్పుడు మహారాజు, ఒకప్పుడు సత్యవ్రతుడు, ఒకప్పుడు సకల ప్రజా రంజకుడు. ఆ పరిపాలనాది వ్యవహారాల్లో గొప్ప మంచి పేరు తెచ్చుకుని సువ్యవస్థితమైనటువంటి ఆ రాజ్య పరిపాలనం సాగించిన వాడు. ప్రకృతంలో కళ్ళెదురుగా చూస్తే ఘోర రూపిణం, చండమైన అలంకారము భూషణము కలవాడు అని నిన్నటి రోజున మనం ఆ మాటకి అర్థం అనుకున్నాం కదా. ఏమా మాట? కిమాగమన కార్యంతే రాజపుత్ర మహాబల అయోధ్యాధిపతే వీర శాపాచండాలతాంగత. ఎంత రసవత్తరంగా ఉంది అంటే ఆ మాట త్రిశంకువుని రెచ్చగొడుతున్నాడు. నువ్వు వచ్చిన పని ఏమిటి అబ్బాయి అని అడగడం ఈ మాటలో ఉద్దేశం. కానీ ఏమన్నాడు? మహాబల, నీ బలానికి తిరిగే లేదు కదయ్యా. ఎవరి చేతిలో ఇంత ఘోరంగా ఓడిపోయి ఇంత పరాభవాన్ని పొందేవు? ఒక మాట, రాజపుత్ర, నీ వంశం, నీ కులం, ఇక్ష్వాకులు వ్యవహారం, దీన్ని అంతని గమనిస్తే పోనీ ఆ పూర్వపు రాజుల యొక్క బలం కూడా చాలా గొప్పది కదా. అలాంటి మహనీయుల పుత్రుడవైన నిన్నెవరయ్యా ఇంతలా తయారు చేసేసారు? రెండో మాట, వీర, స్వయంగానే నీ వీర్యమా, నీ పరాక్రమమా, నీ ఇంద్రియ శక్త, నీ గుండె నిబ్బరమా, అది ఇంత అంతా కాదు కదయ్యా. వీటన్నింటికంటే మించిన ఇంకొక అద్భుతమైనటువంటి మాట, అయోధ్యాధిపతే అని. అంటే యుద్ధంతో గెలిచి వశం చేసుకోగలిగిన దానిని యోధ్యము అని అనాలన్నమాట. ఎంతటి వారికైనా, ఎంత కాలానికైనా, ఎంత ప్రయత్నించినా, ఏ విధమైనటువంటి లౌకికములైన బలగాలు, అలౌకికములైనటువంటి మాయలు, మర్మాలు ప్రదర్శించినా కూడా చేజిక్కించుకునేందుకు వల్ల కానటువంటిది యోధ్య కానిది అయోధ్య అన్నమాట. అందుకనే చెప్తారు పెద్దలు, అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య తస్యాగో హిరణ్మయ కోశ స్వర్గో లోకో జ్యోతిషావృత. పెద్దలు ఆశీర్వచనం చేసేటప్పుడు ఈ మాటలు ముఖ్యంగా చెప్తారు అన్నమాట. దేనిని తలుచుకుంటే దుర్భేద్యమైనటువంటి స్థితి యజమానికి కలుగుతుందో ఆ యజమాని పరివారం వీరందరూ కూడా పత్ని పుత్రాదులు అందరూ 10 కాలాలు సుఖంగా ఉంటారో, ఎవరికి ఏ చీడ చేటు కష్టం ఆపదలు రాకుండా ఉంటాయో అలాంటి అయోధ్యను స్మరించి ఆశీర్వచనం చేస్తారు అన్నమాట. వెనుక ఇంకొక మాట కూడా అనుకున్నాం మనం. ఏమని అంటే ఆ యా ఊ 3 మాటలు కలిస్తే అయో అవుతుంది అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెప్పబడతారు అని, బ్రహ్మ మహేశ్వరుడు విష్ణుమూర్తి చెప్పబడతారు అని, ఆ ముగ్గురు కూడా మాకున్న ఈ బ్రహ్మలోకం కంటే, ఈ వైకుంఠం కంటే, ఈ కైలాస సుఖాల కంటే కూడా ఆ అయోధ్యలో ఒక్క విడిది చేస్తే ఎంత హాయిగా ఉంటుంది అని నిరంతరం ధ్యానిస్తూ ఉంటారట. కనుక ఆ య ఉ అనేటటువంటి ఆ త్రిమూర్తుల చేత నిరంతరము ధ్యానింపబడేటటువంటి దుర్భేద్యమైనటువంటి, ఎంతటి వారు దాన్ని వశం చేసుకోలేనటువంటి అంతటి శక్తివంతమైన, అంతటి మహిమ కల ఆ రాజ్యం, ఆ దేశం, ఆ ప్రాంతం, దానికి ఉండేటటువంటి ప్రత్యేకత, మహిమ, అది
పెద్దలు ఆధునికులు కూడా చాలా విస్తారంగా దాని మీద పరిశోధన చేసి ఆ అయోధ్య పట్టణ ప్రాకారాలు, ఆ వివరాలు దాన్ని అంతని పరిశీలించి చాలా గొప్పగా నిరూపించారు. మరి అదంతా ఒక కథ చాలాసేపు పట్టేస్తుంది. ప్రస్తుతంలో విశ్వామిత్రుడు చెప్తున్నాడు, అలాంటి అయోధ్యకు నువ్వు స్వామివయ్యా, మామూలు స్వామ, అధిపతి, పతి అంటే చాలు, అధిపతివయ్యా, అంటే నిన్ను ధిక్కరించగలిగిన వారు, నిన్ను కాదన్నగలిగేవారు ఇంతవరకు పుట్టలేదు అన్నట్లుగా అన్నమాట. అందుకనే మన రాముణ్ణి ఆ అయోధ్య అనే పేరు వచ్చేలాగా చాలాసార్లు పిలుచుకుంటూ ఉంటాం మనం. అయోధ్యయే అయోధ్య, అయోధ్యకు తగినటువంటి అసలైన రారాజు మన శ్రీరామచంద్రమూర్తి. సరే, ప్రకృతంలో అయోధ్యాధిపతే అని పిలిచారన్నమాట. నీ రాకకు కారణమేమి మహాశయ? తే ఆగమన కారణం కిం, ఆగమన కార్యం కిం? నువ్వు వచ్చినటువంటి నీ రాకకు ప్రయోజనమేమి, నీ లక్ష్యమేమి? ఎందుకంటే యహాత్వం శాపాత్ చండాలతాంగతః అని అంటున్నారన్నమాట. నువ్వు ఒకానొక శాపం వల్ల ఈ చండాలమైనటువంటి స్వరూపాన్ని పొందేవు అని నేను గమనించాను. మరి ఇది గమనించిన వాడు, అయ్యో ఇంత కష్టం వచ్చిందేమయ్యా, ఇప్పుడు నీకు నేను ఏ రకంగా సహాయపడగలుగుతాను అని సూటిగా మాట్లాడేయాలి. కానీ నువ్వు వీరుడవు, నువ్వు శూరుడవు, నీకు ఎదురే లేదు, ఎన్నటికీ ఎదురే లేని పట్టణానికి నువ్వు అధిపతివి, ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశమేమి? అతడిలో ఉండేటటువంటి ఆ భావాన్ని మరింత కాస్త అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా అలాగా రాజేస్తే ఆ నిపుని ఇంకాస్త తన పని, విశ్వామిత్రుడి పని సులువవుతుందన్నమాట. ఏమా పని? అంతఃకోపం, ఈ కక్ష ఉంది కదా, ఈ గ్లెడ్జి ఉంది కదా, అది ఓ పట్టాన్న చల్లారుతుందండది. అబ్బబ్బబ్బబ్బబ్బో, దావాగ్ని చల్లారాలి అంటే ఒక మేఘం వర్షిస్తే చల్లారిపోతుంది అన్నారు. ఆ మేఘము అతిగా వర్షించేస్తూ ఉంటే, ఏరులై పారేస్తూ ఉంటే, అంతా మునకలెత్తేస్తూ ఉంటే, ఒక మంచి ప్రచండమైనటువంటి వాయువు వస్తే ఆ మేఘం చెదిరిపోతుందండి అన్నారు. మరి ఆ మేఘం చెదిరిపోయేలాంటి వాయువు ఉపశమించాలి అంటే ఇలా లోకంలో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క చిన్న చిన్న పరిహారాలు, పరిష్కారాలు చెప్తూ దైవం అన్నింటికంటే ప్రబలం అని అంటారు. కానీ ఈ మూర్ఖుడిలో ఉండేటటువంటి అంతఃకోపం, ఈ గ్లడ్జి, కక్ష, పగ, కసి ఉంది కదా, ఇది ఎలా చల్లారుతుందో పెద్దలు కూడా కనిపెట్టలేకపోయారండి. మన నీతిశాస్త్రం ఎక్కడ చెప్పలేకపోతుంది. విధ్వంసం సృష్టిస్తే తప్ప, సర్వం బూడిద అయిపోతే తప్ప అది పోయేది కాదు. కనుక తన లోపల ఉన్నటువంటి ఆ కసికి అసలు కార్యం, ప్రయోజనం ఏమి అంటే వశిష్ఠుల వారిని దెబ్బ కొట్టాలి అని. గమనించండి, వశిష్ఠుల వారిని గమనించినటువంటి విశ్వామిత్రులు ఒకానొక కాలంలో శబలను కోరుకుని, ఒకానొక కాలంలో వశిష్ఠుల్ని హతమార్చాలనుకుని, ఒకానొక కాలంలో వశిష్ఠుల చేతిలో ఉన్న ఆ బ్రహ్మదండం కావాలి నాకు, ఆ బ్రహ్మ పదమే పదము అనుకుని బయలుదేరిన వ్యక్తికి త్రిశంకుణ్ణి ఎగదోసి, త్రిశంకుడికి ఏదో కల్పించి, రాబోయే కథలో వింటే అర్థమవుతుంది విశ్వామిత్రుడు ఎంత కసిగా ఉన్నాడో, ఆ కసి ఎలా చల్లార్చుకున్నాడో, ఆ పగ ఎంత దారుణమైనదో. మరి బ్రహ్మర్షి పదం పొందాలి అని ప్రయత్నించిన వాడు ఒక లెవెల్, ఒక మెట్టు వరకు వెళ్ళి రాజర్షి అనే లెవెల్ని మాత్రం పొందగలిగి, అయ్యయ్యో ఇది కాదు నాకు, ఇది చాలదు, ఇంకాస్త నేను పైకి ఎదగాలి అని సాధన చేస్తూ ఉండేవాడు మరి ఈ పాతకక్షల్ని తలుచుకుంటాడండి? పాతకక్షల్ని తలుచుకోకపోతే వచ్చిన అవకాశాన్ని సదవకాశం అని అనుకుంటాడండి? ఈ అవకాశాన్ని ఒక మంచి సదవకాశంగా ఎన్నుకుని వశిష్ఠుల మీద పగ సాధిస్తారా అండి? సాధించరు కదా. కనుక అది లోపల చిన్న నిప్పురవ్వలాగా అలా ఉండిపోతుందన్నమాట ఆ కచ్చ అనేది. కనుక దానితో మాట్లాడుతుండే మాటలు, నువ్వు శాపం వల్ల ఇలా అయ్యావు, మరి తపోమహిమ వల్ల ఆ విశ్వామిత్రులకు త్రిశంకుని చూడగానే అర్థమైపోయింది. ఒకప్పుడు నవమన్మథుడు లాంటి శరీరం, ఒకప్పుడు ఒత్తుగా రింగులుగా ఉండేలాంటి గిరజాల జొత్తు, ఒకప్పుడు మనోహరమైనటువంటి ఆ ముఖ సౌందర్యం, ఒకప్పుడు ఆభరణానికే అందం ఇచ్చిందా ఈ దేహ సౌందర్యం, ఈ దేహ సౌందర్యాన్ని ఇనువడింపచేస్తున్నాయా ఆ వజ్రాభరణాలు అనిపించేలాంటి ఆ వాతావరణం, ఆ సన్నివేశం, ఆ శౌర్యం, ఆ వీర్యం, ఆ పరాక్రమం, ఆ వ్యవహారం అంతా అదంతా పోయి దుర్వాసన వస్తుంటే కళ్ళు తెరిచి 2 కళ్ళతో కూడా చూడలేనంతటి దుస్థితి, ఒకప్పుడు 2 కళ్ళు చాలనంత అందం, ఈ స్థితిని అంతని గమనిస్తూ ఉంటే ఏదో రాత్రికి రాత్రి అంటే ఒకే జన్మలో ఒకే సందర్భంలో ఇంత రివర్స్ అయిపోవడం అంటారు కదా, విపర్యయం అంటారు కదా, అంతటికి అవకాశం లేదు. మహాత్ముల శాప ప్రభావం తప్పితే.
కనుక దీనికంతకీ కారణం మహాత్ముల శాపం అని కాస్త యుక్తితో విచక్షణతో ఆలోచించే వారికి కూడా తెలిసిపోతుంది. అలా తెలిసిపోయిన సందర్భంలో సూటిగా ఉపకారం చేసేయడానికే సిద్ధపడచ్చు కదా. అయోధ్యాధిపతే వీర రాజపుత్ర మహాబల, ఈ మాటలన్నీ ఎందుకండి? ఎగదోయడం కోసం అన్నమాట. ఈ మాటలన్నీ విన్న తర్వాత త్రిశంకుకి అమ్మయ్య, మనం వచ్చిన పని కాస్త నెరవేరడానికి అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి, కాస్త అనుకూలమైనటువంటి గాలులు వీస్తున్నాయి అని అనిపించింది. అథతత్వాక్యమాజ్ఞాయ రాజా చండాలతాంగత అబ్రవీత్ ప్రాంజలి వాక్యం వాక్యజ్ఞ వాక్యకోవిదం. గమనించండి, చెడిపోయే సందర్భాల్లో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకునేటటువంటి అమ్మా నాన్నలను విడిచిపెట్టేసి వారు చెప్పినటువంటి సదుపదేశాల్ని పెడచెవిన పట్టేసి తనని మంచిగా నమ్ముకున్నటువంటి ఆ కోచెల్లో తమ్ముడో వగైరా పరివారం వీరందరినీ కాదనుకుని తనకు హితవు చెప్పేటటువంటి ఆ మిత్ర బృందాన్ని కూడా విడిచిపెట్టి ఏ ఒక్కడో ఏ దుర్మార్గుడో చేసినటువంటి ఏ చిన్న ఉపదేశానికి ఇల్లు వాకిలి ఊరు రాష్ట్రాలు దేశాలు ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయేంత తెగువ వచ్చేస్తుందే, అది కదా వినాశకాలే విపరీత బుద్ధి అని. ఆ సందర్భంలో ఒంటరిగా ఏకాకిగా నిస్సహాయంగా అశక్తుడిగా అయిపోయినటువంటి ఆ వ్యక్తి ఎంతో డిప్రెషన్లో ఉండి ఆ దుర్మార్గుడు అంటే గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుంది అన్నట్లుగా ఒకానొక దుర్మార్గుడి పంచన చేరిన సందర్భంలో చేతిలో చేతులు వేసుకుని బాసలు చేయడం వగైరా కథల్లో మనం గమనిస్తూ ఉంటాం కదా. ఇంకా నువ్వే నాకు శరణం, నువ్వే నాకు, నువ్వు ఏది చెప్తే అది, నిన్ను కాదని నేను ఒక్క అడుగు కూడా వేయను, ఇంతకంటే నాకు వేరొక గతి లేదు. ఈ మాటలన్నీ మాట్లాడతారు కదండి. నిజంగా ఈ మాటలు ఎక్కడ మాట్లాడాలి? తన మేలు కోరుకుని తను బాగుంటే తన కడుపు నిండితే సంతోషం చేసేటటువంటి కడుపు నింపేసుకునేటటువంటి అమ్మ దగ్గర నాన్నల దగ్గర, తన మేలు కోరుకునేటటువంటి మంచి వాళ్ళ దగ్గర మిత్రుల దగ్గర ఈ రకమైనటువంటి ధోరణితో ఉండాలి. కానీ అక్కడ ఉండరండి. చెడిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ ప్రదర్శిస్తారు ఈ మాటలన్నీ. అథతత్వాక్యమాజ్ఞాయ. గమనిస్తున్నారు, విశ్వామిత్రులు మాట్లాడినటువంటి మాటల్ని ఈ త్రిశంకు మహారాజు గమనించి తాత ఆ విశ్వామిత్రుడు చెప్పేదంతా విని సావధానంగా తద్వాక్యం ఆజ్ఞాయ, ఆ వాక్యంలో సారాన్ని గమనించి అని. మరి ఈ ప్రవృత్తి వశిష్ఠుల వారి దగ్గర చూపించారా అండి? ఎవరక్కడ? వశిష్ఠం సమాహూయ, అంతే, గురువు ఆచార్య అనే మాట కూడా లేదు. వశిష్ఠుల వారిని వెంటనే రప్పించండి. వచ్చేరు వారు గబగబ. ఏం మహారాజా, చిత్తం మహారాజా, ఇది నా మనసులో మాట, నేను ఈ బొందితో ఇలాగే ఉన్న బలంగా స్వర్గానికి వెళ్ళిపోయేలాగా తగినంత ఏర్పాట్లు చేయండి. అంతేగాని ఆ వశిష్ఠుల వారిని కుశల ప్రశ్నలు, యోగక్షేమాలు, వారికి అర్ఘ్యపాద్యాదులు వగైరాలు ఇవ్వడాలు, ఆచార్యదేవ నా మనస్సులో ఎందుకో ఇలాంటి ఆలోచన వచ్చింది, ఏమి మీ ఉత్తరవు, మీ శాసనం, మీ అనుగ్రహం, ఆశీర్వచనం, ఈ మాటలున్నాయా? లేదండి. సరే, గురుపుత్రుల దగ్గరికి వచ్చారండి. గురుపుత్రుల దగ్గరికి వచ్చిన సందర్భంలో వారు చెప్పేది అంతా విని శాంతం, వారి మాటలను అర్థం చేసుకుని తర్వాత ప్రవర్తించేరు త్రిశంకువు అని చదువుకున్నామా మనం? లేదు. అంటే పొగరు, తలబిరుసు, టెక్కు ఉన్నంతసేపు ఒకరి మాట మనం వినడమే అనిపిస్తుంది. అన్నీ అణిగిపోయిన సందర్భంలో నిస్సహాయత ఆవరిస్తే ఇంకెవరూ దిక్కులేరు అని అనిపించిన క్షణంలో ఇతడికి రియలైజేషన్ అంటారు కదా, తేరుకోవడం అంటారు కదా, అది కలిగిన సందర్భంలో త్రిశంకువు మాట్లాడుతున్నాడు. విశ్వామిత్రుల మాటకు అడ్డం పలక్కుండా విశ్వామిత్రులు మాట్లాడినదంతని ఆగి విని అర్థం చేసుకుని అథతద్వాక్యమాజ్ఞాయ రాజా చండాలతాంగత. ఎందుకని? ఒకప్పుడు రాజుగారు, ఇప్పుడు మాత్రం చండాలతాంగత. ఈ వికృత వేషంతో, ఈ కంపు కొట్టేటటువంటి శరీరంతో, ఈ దుస్థితితో ఇంట్లోకే రానివ్వరు, స్వర్గానికి రానిస్తారా? ముందే గెంటి అవతలకి తోసేస్తారు, తలుపులేసేసుకుంటారు. కనుక ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉండి ఇలాంటి దుస్థితిలో కూడా ఆ సుఖాలని పొందాలైనటువంటి ఆ వాంఛ తీరక, ఆ తృప్తి సంతోషం అనేది మిగలక తనకు పొందినటువంటి రాజభోగాలతో చండాలతాంగత కనుక అయినప్పటికీ కోరుకుంటున్నాడు. కనుక ఆ విశ్వామిత్రులు చెప్పేదంతా చెప్పనిచ్చి వారు చెప్పిన మాటను విని అర్థం చేసుకుని, అందులో కూడా ఇంకొక మాట,
ఎక్కడైనా ఏదైనా తగాదాలు వగైరాలు వచ్చి అనుకోండి, పట్టుదల వచ్చిందనుకోండి, ఆ సందర్భంలో ఎవరైనా కొంచెం పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారు అనుకోండి, తన పక్షానికి మద్దతు పలికేలాగా, తనకి సపోర్ట్ చేసేలాగా ఉంటే సావధానంగా వింటారు. ఇంకాసేపు అయిన తర్వాత కాసిన మంచినీళ్ళు ఇవ్వండి, లేకపోతే వారు ఏదైనా పెట్టింది తినాలని వగైరా ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. అంతవరకు రగులుకు పోయే స్థితిలో ఎవరైనా నీతులు చెప్తే కూడా పయఃపానం భుజంగానం అన్నారు కదండి. కనుక దుర్మార్గుడికి ఇంకా కోపమే పెరిగిపోతుంది. ఇప్పుడు విశ్వామిత్రులు పలికిన మాటలన్నీ సావధానంగా విని దాన్ని అర్థం చేసుకుని అనడంలో మర్మమేమి అంటే తన పక్షానికి మద్దతు పలికేలాగా ఉంది విశ్వామిత్రుల యొక్క ఆలోచన, విశ్వామిత్రుల యొక్క ప్రవృత్తి. అమ్మయ్య, నాకొక తోడు, నాకొక సహాయం, నాకొక సపోర్ట్ దొరికింది అనేటటువంటి భావనతో, ఎందుకంటే ప్రకృతంలో చండాలత అంగత ఈ నీచ స్థితికి వచ్చేసాడు కనుక ఎంత వినయం నటిస్తున్నాడండి. అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం, అంజలి ఘటించి, అంజలి కూడా కాదండి ప్రాంజలి అంటే ఏమి, దోసిట పట్టి తల వంచి కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూసేంత ధైర్యం కూడా చేయకుండా ఆ విశ్వామిత్రుల పాదముల యందే దృష్టి ఉంచి ఒకానొక కులగురువు యందు ఉండవలసినటువంటి ఆ అపరిమితమైన భక్తి శ్రద్ధలు అన్నీ ఒక ఉపాస్య దేవత మాదిరి విశ్వామిత్రుడి దగ్గర ప్రదర్శిస్తూ అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం, వాక్యం ఒక మాట మాట్లాడారు. అబ్రవీతు ఏ స్థితిలో ఉన్నాడు ఇతడు? వాక్యజ్ఞ. విశ్వామిత్రుడు చెప్పినటువంటి వాక్యాన్నంతని బాగా అర్థం చేసేసుకోగలిగాడు. ఇంకా క్షణం కూడా మనం ఆలస్యం చేసుకోక్కర్లేకుండా మన మనోగతాన్ని బయట పెట్టేసిన సందర్భంలో మనకి ఇంకా ఈ విశ్వామిత్రుడి దగ్గర మద్దతు లభిస్తుంది. మనం ఈ దుర్వాసనతో, ఈ దుర్గంధంతో, ఈ దుస్థితితో ఉండి కూడా ఆ సుఖాల్ని, ఆ భోగాల్ని అనుభవించేయచ్చు. అది ఉబలాటం. చెప్తారు పెద్దలు, యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్ సుఖం తృష్ణాక్షయ సుఖస్యైతే నారహత షోడశీం కలాం అంటారు. లోకంలో సుఖం 3 రకాలుగా వస్తుంది. ఒకటి, మనం కోరినటువంటి ఆ వస్తువును అనుభవిస్తూ ఉంటే ఉండేటటువంటి సంతోషం. ఉదాహరణకి ఒక ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము అని అనుకోండి. చాలా ఎండగా ఉండేటటువంటి సందర్భంలో చాలా ఆత్మీయులైనటువంటి మిత్రులతో కలిసి చాలా కాలం తర్వాత కలిసినటువంటి ఆ వ్యక్తులు తనకి ఎంతో నచ్చినటువంటి ఒకానొక చోట్లో కూర్చుని అంతటి వేసవి తాపంలో కూడా చల్లటి ఆ వస్తువును అలా తింటూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది. అది ఆ వస్తువును అనుభవించడం, ఆ సన్నివేశం వల్ల, ఆ మిత్రుల యొక్క సౌజన్యం వల్ల, ఆ పరిసరాల వల్ల, వీటన్నింటి వల్ల ఇది కామసుఖం అని పిలువబడుతుంది. ఉదాహరణ కోసం ఒక ఐస్ క్రీమ్ అన్నాము, మీకు అంతటిది నచ్చకపోతే మరొక సమోసాలో వగైరా ఏదో ఒకటి పెట్టుకోండి. యచ్చ కామసుఖం లోకే, ఇది ఈ శరీరంతో ఇక్కడ మాత్రమే అనుభవించగలిగినది. ఇంతకంటే దివ్యమైన సుఖం మరొకటి ఉంది. ప్రస్తుత కథలో త్రిశంకు దృష్టి దాని మీద పడింది. నాకు ఆ సుఖాలు కావాలి, ఆ సుఖాలు కావాలి అని. ఏమా సుఖం? యచ్చ దివ్యం మహత్ సుఖం, ఇంతకంటే కూడా చాలా అద్భుతంగా ఉండేది ఆ దివ్యమైనటువంటి సుఖం. అందుకని దానికి మహతు అని ఇంకో 2 అక్షరాలు తగిలించారు. కనుక ఆ దేవలోకంలో దేవాదులు కేవలము పుణ్యాత్ములు, కేవలము సాత్వికులు, కేవలము మహానుభావులు అనుభవించేటటువంటి ఆ సుఖం ఉందే, ఆహా, అది చాలా దివ్యమైనది, చాలా మహత్, చాలా గొప్పగా ఉంటుంది. అది ఒక దారి. 3వ దారి ఉంది. తృష్ణాక్షయ సుఖస్యైతే. తృష్ణాక్షయం అంటే మనకి అనుభవంలో ఉండే మాటలు చెప్పుకోవాలి అంటే ఇదే ఐస్ క్రీమో, ఇదే చాక్లెట్లో, లేకపోతే ఇదే పానీపూరిలో, సమోసాలో వగైరాలో హాస్టల్ నుంచి వచ్చినటువంటి కూతురుకో కొడుక్కో ఎంతో శ్రమపడి అంత అలసిపోయి వచ్చి కూడా మళ్ళీ చొక్కాలాగు వేసుకుని బండి మీద బయలుదేరి బయటికి తీసుకెళ్ళి ఆ తండ్రి కొనిపిస్తూ ఉంటే ఆ పిల్లలు ఆ బగా తింటూ ఆస్వాదిస్తూ ఉంటే ఆ తల్లికి తండ్రికి కలిగేటటువంటి అనుభూతి ఉందే, అది పరమానందం అన్నమాట. ఇదే సమోసా, ఇదే ఐస్ క్రీమ్, ఇదే ఆ ఆహార ద్రవ్యం వారి నోటికి తగిలితే ఆ రుచి తెలియదా? దానికి ఆస్వాదించడం చేత కాదా? కానీ ఇంతలా కష్టపడి ఏదో వండి పెట్టి చేసి పెట్టి ఆ పిల్లలందరూ ఆత్రంగా చాలా బాగుంది, చాలా బాగుంది అని నోటితో మాట చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా స్పూన్ తర్వాత స్పూన్ తినేస్తూ కేవలం ఒక భంగిమ మాత్రమే చూపించిన సందర్భంలో పరమానంద పడిపోతుందే ఆ తల్లి హృదయం. ఎందుకని? తృష్ణాక్షయ సుఖస్యైతే. దీన్ని నేనే తినేస్తే మరి పిల్లలకి ఏం మిగులుతుంది అనుకుని నిజంగానే ఆకలిగా ఉన్నా, నిజంగానే పిల్లల కంటే కూడా తనకి ఇంకా మక్కువ అయిన ఆ పదార్థం మీద మోజు లేకుండా పిల్లలు తినడం ద్వారా తన కడుపు నింపుకునేటటువంటి మాతృత్వం, వాత్సల్యం ఉంటుంది కదా, అది
విజ్ఞానం వల్ల వస్తుంది, సాత్వికత వల్ల వస్తుంది, ఒక రకమైనటువంటి వైరాగ్యం వల్ల వస్తుంది. వైరాగ్యం అంటే ఏమో అనుకుంటారేమో, ఆ వస్తువు పట్ల అంతగా అపేక్ష లేకపోవడం, అంతగా నచ్చిన వస్తువు పట్ల అపేక్ష లేకుండా ఎలా ఉంటుందండి అని అంటారేమో. ఈ వస్తువు నాకు దక్కడం కంటే కూడా నాకు ఇష్టమైన వారికి దక్కితే వారు దాన్ని ఆస్వాదిస్తూ ఉంటే అది చూసి నేను తృప్తి పడాలి. వారి నోట్లోకి ఆ పదార్థం చేరడం, వీరి నోట్లో చబులూరడం, వారు హమ్మయ్య అని అనుకోవడం, తృప్తి వీరు పొందడం, ఈ రకంగా. కనుక నిన్నటి రోజున మనం చదువుకున్నాం ఒక మాట, లోకంలో ప్రతి ఒక్కరికి వారు కోరుకున్నటువంటిది ఆ కోరుకున్న క్షణంలోనే దక్కెయ్యకపోవచ్చండి. అది అంత తేలిక కాదు. దైవం అక్కడ ప్రధానంగా నిర్ణేతగా ఉంటుంది, నిర్ణయిస్తుంది. అయితే సంతోషాన్ని అవలంబించి మనకు దక్కిన దానిని, మనకు వీలు కుదిరిన దానిని సంతోషంగా ఆస్వాదిస్తూ తృప్తిగా ఉండాలి అని. అందుకనే మహాలక్ష్మి అమ్మవారి గురించి ఒక మాట చెప్తారు, తృప్తాన్ తర్పయంతీం అని. చాలాసార్లు అనుకున్నాము, మరొకసారి చెప్పుకుందాము అని. ఇప్పుడు కూడా అనుకున్నాం, ఇంకోసారి చెప్పుకుందాం ఎప్పుడైనా. అది తాత్పర్యం ఏమంటే, వస్తువుని అనుభవించేటప్పుడు ఉండేటటువంటి సుఖం, ఆ వస్తువు పట్ల ఒక విధమైనటువంటి వైరాగ్యం వల్ల, ఒక విధమైనటువంటి విచక్షణతో కూడినటువంటి, ఒక రకమైనటువంటి వివేచనతో కూడినటువంటి, అంటే మామూలు మన మాటల్లో చెప్పుకోవాలంటే పెద్దరికంగా, హుందాగా, మర్యాదగా, మన పరిసరాలు ఏమి, మన లక్ష్యమేమి అని లక్ష్యం మీదనే దృష్టి పెట్టి ఉన్న సందర్భంలో ఉన్నదాంతోటే ఎంతో సంతోషంగా తృప్తిగా ఉంటుంది. ఎంతో పక్కాగా నిర్వహించాల్సినటువంటి రాజ్యం, ఆ భారం, ఆ వ్యవహారం అంతా, మంత్రిమండలి ఆ వ్యవహారం అంతా, తననే నమ్ముకున్నటువంటి ఆ పౌరులు అంతా, వీరందరికంటే ఓ మెట్టు ముందుకు వేస్తే పాపం ఆ ఇల్లాలు, తనకి గారాల పట్టిగా ఉన్నటువంటి ఆ పిల్లవాడు, వీరందరినీ విడిచిపెట్టేసి బాధ్యతలు విస్మరించి ఏదో పిచ్చి పట్టిన వాడిలాగా నా కోరిక తీరకపోతే నేను చచ్చిపోతాను, నా కోరిక తీరకపోతే నా జీవితం వృధా అనుకుంటూ ఆ సుఖాలు పొందాలి అని ఇలా బయలుదేరి వచ్చేసేడండి. ఎంతకాలం దివారాత్రం దహ్యమాన, కొన్ని రాత్రులు కొన్ని పగలు లోపల ఆ వాంఛ దహించేస్తుంటే ఇది ఉచితమా? ఒక మహారాజు అయిన వాడికి చెప్తున్నారు ఇక్కడ, వాక్యజ్ఞ వాక్యకోవిదం, దీన్ని అంతనీ విస్మరించేసి తన కర్తవ్యమేమి అని ఆలోచించకుండా, ఉచితానుచితాలు పట్టించుకోకుండా, విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాట మాత్రం బాగా కనెక్ట్ అయిపోయింది. నిజంగానే నేను ఇంతటి వాడిని, నిజంగానే నాకు ఈ దుస్థితి వచ్చేసిందంటే ఎవరో దుర్మార్గపు కుట్ర చర్య వల్ల అని అనేసుకుంటూ ఈ విషయంలో పెద్ద పండితుడైపోయాడు అనమాట. వాక్యజ్ఞ, ఆ విశ్వామిత్రుల అంతరంగాన్ని అంతని చదివేశాడు. వశిష్ఠుల అంతరంగాన్ని చదవలేకపోయాడు, వశిష్ఠపుత్రుల యొక్క మనోగతాన్ని పట్టించుకోలేకపోయాడు, మన్నించలేకపోయాడే. అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞ వాక్యకోవిదం చెప్తున్నారు. మొట్టమొదటి మాట, ప్రత్యాఖ్యాతోస్మి గురుణ. అయ్యా విశ్వామిత్ర, నా గురువుగారు నన్ను తన్ని తరిమేశారు, తిరస్కరించేశారు. నేను పెట్టినటువంటి ప్రపోజల్ని నిర్ద్వంద్వంగా రెండో మాట మాట్లాడకుండా, కనీసం చూడకుండా, వినకుండా, పట్టించుకోకుండా రిజెక్ట్ చేసేసారయ్యా. ప్రత్యాఖ్యాతోస్మి గురుణ. గమనించండి తర్వాతి మాట, గురుపుత్రైస్తథైవచ. పోనీలే ఆ గురుగారు ఏదో పెద్ద ఆయన ఏదో సమస్యలో ఏదైనా ఉన్నాడేమో, ఆయనకి ఏదైనా మతి స్థిమితం సరిగ్గా లేదో, లేకపోతే నా మీద ఇష్టం లేదో, ఆయన పిల్లలైనా దీన్ని కాస్త చక్కదిద్దుతారేమో, జాగ్రత్త పడతారు అని అనుకుంటే వారు కూడా వెళ్ళిరా అని చెప్పారయ్యా. గురుపుత్రైస్తథైవచ, ప్రత్యాఖ్యాతున్నైపోయాను, తిరస్కరింపబడిపోయాను, అవమానింపబడిపోయాను, ఘోరంగా పరాభవింపబడిపోయాను. అయితే విచిత్రం ఏమంటే, వారి దగ్గరకు వెళ్ళేటప్పటికే నాకు ఒక గొప్ప స్థితి, వారి దగ్గరకు వెడితే ఈ స్థితి కంటే ఇంకా ఉన్నత స్థితి కలుగుతుంది అని అనుకున్నాను. ఆ ఉన్నత స్థితి కలగలేదు సరికదా, ఉన్నది కూడా ఊడగొట్టేశారయ్యా వాళ్ళు. అనవాప్యైవ తంకామం. గమనించండి వాల్మీకి మహర్షి ఎంతగా బాగా చెప్తారో. ఆ సుఖం ఇంకా పొందకుండానే నాకు ఈ దుస్థితి రప్పించేశారయ్యా వాళ్ళు. సహాయపడతారనుకుంటే ఇంకా నన్ను పతనమైపోయేలాగా లోయలోకి తోసేశారు అని అంటున్నారనమాట. అనవాప్యైవ తంకామం, ఆ కామము, ఆ సుఖం, ఆ భోగం నాకు ఇంకా తీరకుండానే, అనవాప్య నేను ఇంకా పొందకుండానే, మయా ప్రాప్త విపర్యయ, పైపెచ్చు నాకు ఈ తలకిందుల స్థితి వచ్చేసింది అని చెప్తున్నారు అన్నమాట. రాబోయే అంశానికి చిన్నగా హింట్ ఇచ్చినట్లుగా, సంకేతాలు ఇచ్చినట్లుగా చెప్తారు వాల్మీకి మహర్షి. ఎంత గొప్పగా అంటే, విపర్యయం అన్నదానికి రివర్స్ అని అర్థం అన్నమాట. ఒకలా ఆలోచిస్తే పైకి అనుకునే అనిపించే మాట. త్రిశంకువు మహారాజు, భోగాలు, వ్యవహారాలు ఇది ఇలా గడుస్తూ ఉండగా
అదంతా తలకిందులైపోయి రాజభోగాలన్నీ పోయి అంతటి నవమన్మథుడి లాంటి అందచందాలు సౌందర్యాలు వగైరాలు అన్నీ పోవడం అనేది ఒక విధమైనటువంటి తలకిందులు రివర్స్. కానీ అసలు రివర్స్ అనేది, అసలు విపర్యయం అనేది ముందుంది అన్నమాట. ఆ స్వర్గంలో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి వేళ్లాడేలాంటి భంగిమలు అవన్నీ వస్తాయి. ఓరి నీచుడా అనిపిస్తుంది అన్నమాట. మనం మాత్రం ఎన్నటికీ ఇలాంటి బాధ్యతలను విస్మరించి ఇలా పరితెగించి ప్రవర్తించే స్థితికి వెళ్ళకూడదు అనిపిస్తుందన్నమాట. కనుక అనవాప్యైవ తంకామం, ఆ భోగం ఇంకా నాకు దక్కనే లేదు, పోనీ నేను అడిగింది నాకు దక్కించి అప్పుడు ఏదైనా శిక్షించినా, అంటే నేను అడిగింది అని నాకు ఇచ్చి ఇంకో 2 దెబ్బలు కొట్టినా పర్వాలేదు అనుకుంటాడే ఒక దుండగుడు, దుర్మార్గుడు. ఆ రకంగా ఉంది అన్నమాట ఈ త్రిశంకువు ఆలోచన. అనవాప్యైవతం కామం మయా ప్రాప్త విపర్యయ, పైపెచ్చు నా పరిస్థితి రివర్స్ అయిపోయింది అంటున్నారన్నమాట. ఏమిటయ్యా నీది ఆ సుఖం ఆ భోగం అంటున్నావు అంటే చెప్తున్నాను విను. నీ కామమేమి స్పష్టంగా చెప్పున ఆయన. కస్తే కామ కథన్న ప్రాప్తోసి అని అన్నారట విశ్వామిత్రుల వారు. చెప్తున్నారు, ఏమీ లేదయ్యా విశ్వామిత్ర, నాది చిన్న కోరిక, నాది అల్ప సంతోషం, అల్ప సంతోషిని నేను. సశరీరో దివయ్యాయాం, ఇది నా కోరిక, ఈ బొందితోనే నేను స్వర్గానికి వెళ్ళాలి అని. ఇప్పటికి కూడా ఇది చావలేదు, గమనించండి. ఒకప్పుడు మహారాజు అంటే అంతటి నవమన్మథాకారంగా ఉన్న స్థితిలో పోనీలే అని చెప్పి చోటిచ్చి కాస్త ఆ సీటు చివరో ఎక్కడో కూర్చోపెట్టుకుందురేమో పంక్తి చివరో. ప్రస్తుతంలో అది కూడా లేదు. చండాల రూపిణం అని పదే పదే చెప్తున్నారు కదా. ఇప్పటికీ కూడా ఈ వాంఛ చావలేదు. ఇంత చెడిపోయినా సరే ఈ స్థితితోనే నేను స్వర్గానికి వెళ్ళిపోతా. సశరీరో దివయ్యాయాం ఇది మే సౌమ్య దర్శనం. ఓ సౌమ్య, గమనించండి ఎంతెంత మంచిగా సంబోధిస్తున్నారో. ఇక్కడ మిత్రులైపోయారు, ఇక్కడ మంచివారైపోయారు విశ్వామిత్రులు. వశిష్ఠుల దగ్గర ఈ సంబోధన ఉందా అండి? వశిష్ఠపుత్రుల దగ్గర ఓ సౌమ్య అని అన్నారా అండి? నేను చెప్పేదంతా సావధానంగా విని నా ఆశయాన్ని నెరవేర్చడానికి ఉన్న ఒకే ఒక్క సదవకాశంగా కనిపిస్తున్నటువంటి ఓ మహానుభావ, ఎన్నెన్ని కవిత్వాలు వచ్చేస్తున్నాయండి ఇప్పుడు. ఇదిమే సౌమ్య దర్శనం, నా ఆస్పెక్ట్ అంటారు కదా, దర్శనం అన్నదానికి సరైన అనువాదం అది. నా యొక్క దృష్టి, నా యొక్క ఆలోచన, నా యొక్క సంకల్పం ఇది ఏమనంటే సశరీరో దివయ్యాయాం. అయితే అదంత తేలిగ్గా వచ్చేస్తుందటయ్యా అంటావేమో. మయాచేష్టం క్రతుశతం, నేను అన్నాను మన గురువుల్ని అడిగాను, అయ్యా దీనికి ఏం కావాలో ఆ ఏర్పాట్లన్నీ చేయండి, అవసరమైతే 100 యాగాలైనా సరే నేను దీక్ష భూని శ్రద్ధగా చేసేస్తాను, కానీ నేను ఈ బొందితోనే స్వర్గానికి వెళ్ళిపోవాలి, ఆ సుఖాలు అనుభవించేయాలి, ఇది మాత్రం జరిగి తీరాలి అని అన్నాను. మయాచేష్టం క్రతుశతం. కావ్య శ్లోకానికి అర్థం చెప్పడం చాలా కష్టమండి. అందుకనే ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి కనుకనే ఈనాటికి వాల్మీకి రామాయణం మాది కావ్యం అని అనుకుంటూ ఉంటాం మనం. ఇష్టం అన్నదానికి 2 అర్థాలు ఉంటాయి. మామూలుగా క్రతువులు, యాగాలు, ఇలాంటి ధర్మానుష్ఠానాలు ఇలాంటి సందర్భాల్లో ఇష్టం అనంటే నేను ఆచరించాను అని అర్థం వస్తుందన్నమాట. కానీ అసలు అంతరార్థం వేరే. అంటే విడిగా చెప్పినప్పుడు యజ దేవ పూజా సంగతికరణ దానేషు అన్న మాట మీద నుంచి ఇష్టం అని తయారైతే ఇప్పుడు అన్నట్లు నేను అనుష్ఠించేసేను అని అర్థం వస్తుంది. అలా కాకుండా అభీష్టం అంటారు కదండి, అక్కడ ఉన్న ఇష్టంలో ఇష్టం అన్నమాట ఇది. అంటే ఏమి, ఇది నా కోరిక, ఇది నా తలంపు, సశరీరంతో ఈ బొందితోనే స్వర్గానికి వెళ్ళిపోవాలి అని నా కోరికని చెప్పేనా, అది ఎలా దక్కుతుంది అని అంటున్నావా? దానికి కారణమైనటువంటి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలి అని కూడా నాకు ఇష్టం, నాకు సమ్మతం, నాకు అభీష్టం, కోరిక అని అంటున్నారు అన్నమాట. కానీ క్రతుశతం చేసేయలేదు. క్రతుశతం చేసేసేరు, అయినా సరే ఈ దుస్థితి వచ్చేసింది అంటే పూర్వోత్తర కథకి విరోధం వచ్చేస్తుంది అన్నమాట. ఆ స్క్రీన్ ప్లే దెబ్బతినేస్తుంది. కనుక మయాచేష్టం క్రతుశతం, దానికోసం నేను 100 క్రతువుల్ని చేయడానికి కూడా ఇష్టంగా ఉన్నాను. తచ్చనావాప్యతే ఫలం, ఎలా చెప్తారో చూడండి. తచ్చనావాప్యతే అనేది దేహళీ దీపన్యాయన ఉభయత్ర అన్వయీ అంటారన్నమాట. మయాచేష్టం క్రతుశతం తచ్చనావాప్యతే, 100 క్రతువులు చేయాలి అని ఎంతో మంచిగా ఆలోచన చేస్తే నా చేత చేయించలేదండి వాళ్ళు. ఆ గురువుగారులను, ఆ గురుగారి పిల్లలు, వారంతా కూడా ఎంత అన్యాయం. ఆ క్రతువులు చేయలేదా? ఆ క్రతువుల తాలూకు ఫలితం కూడా నాకు దక్కించలేదు. తచ్చనావాప్యతే అనేది అది ఇంకా నాకు సిద్ధించలేదు అని అర్థం. అది ఇంకా అంటే ఏది? తచ్చ అంటే ఆ క్రతుశతం. నేను ఆ సాధన కోసం, సాధన చేసే ప్రయత్నంలో చేయదలుచుకున్నటువంటి 100 యాగాలు చేయలేకపోయాను. మళ్ళీ ఇంకొకసారి తచ్చనావాప్యతే ఫలం, ఆవృత్యా అన్వయ అంటారు.
ఆ క్రతుశతం తాలూకు ఫలితం కూడా నా అవాప్యతే పొందలేకపోయానయ్యా అని చెప్తున్నారు అన్నమాట. ఏమయ్యో నువ్వు చాలా అబద్ధాలు ఆడేస్తావు, నువ్వు సహజంగా క్షత్రియుడవు, బహువైరాజన్యో నృతం కరోతి అని వేదం చెప్తుంది. అసలు రాజంటేనే అప్పటికా మాట తర్వాతికో మాట అన్నట్లుగా వ్యవహారాన్ని చక్కదిద్దడం కోసం అసలు లౌక్యాల పుట్టలా ఉంటాడయ్యా వేదం చెప్తోంది కదా. ఏమో నీ మాట ఎలా నమ్మమంటావు నన్ను అన్నట్లుగా విశ్వామిత్రుల వారు చెప్తున్నారు. అనృతం నోక్తపూర్వం మే నచవక్ష్యే కదాచన అని మొదలుపెట్టినారు. అయ్యయ్యో నేను ఎన్నటికీ అబద్ధమాడనయ్యా. అనృతం అంటే అబద్ధం, అసత్యం అన్నమాట. నేను ఎన్నడూ అబద్ధమాడలేదు, నేను చెప్పేది పూర్తిగా వాస్తవం. నేను ఎంతో పద్ధతిగా నాకు వచ్చినటువంటి కోరిక గురించి ఆ గురుదేవుల్ని రప్పించి వారి దగ్గరే నివేదించి, ఆచార్యదేవా నాకు ఇది కోరిక, నా కోరిక తీరడానికి ఏదైనా పూజ చేసి పెట్టండి అని అడిగితే చీపో అనేసారు. ఇందులో అస్సలు అబద్ధం లేదు అని చెప్తున్నారు అన్నమాట. అనృతన్నోక్తపూర్వమే, పూర్వం అంటే ఇంతకుముందు ఎప్పుడు నేను అబద్ధమాడి ఎరుగును, నా మాట పూర్తిగా వాస్తవం. ఇప్పటికి గుర్తొస్తోంది ఇతడికి, ఇంకా నా పేరు చిన్నప్పుడు సత్యవ్రతుడు కదా, సత్యమే వ్రతంగా కలవాణ్ణి కదా అన్నట్లు అన్నమాట. కనుక అనృతన్నోక్తపూర్వమే, పూర్వం ఎప్పుడు నేను అబద్ధమాడలేదు. మళ్ళీ నచ వక్ష్యే కదాచన, ఎప్పుడు కూడా చెప్పను ఏదో నా అవసరం ఇలా ఉంది, నా కోరిక ఇలా ఉంది అని చెప్పి అబద్ధాలాడి కోరికలు తీర్చుకుంటాను అనుకుంటున్నావా? నేను ఎంతో నిజాయితీపరుణ్ణి విశ్వామిత్ర అని ప్రతిజ్ఞ చేసుకుంటున్నాడనమాట. కదాచన, ఎప్పటికీ కూడా నచవక్ష్యే, ఇటుపైన నేను ఎన్నటికీ చెప్పను. నచవక్ష్యే కదాచన. ఎంత విచిత్రం అంటే కృచ్ఛ్రేష్వపి గతః, కృచ్ఛ్రములు అంటే కష్టాలు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఒకప్పటి రాజభోగాలన్నీ పోయి ఇంతటి చండాల స్థితి వచ్చినా కూడా నా నోటి వెంట అసత్యము అనేది నువ్వు వినవయ్యా అని చెప్పడం మాట. అంటే నేను ఎప్పటికీ అబద్ధం ఆడలేదు, ఆడబోను అని చెప్పడం తాత్పర్యం. కనుక అనృతన్నోక్తపూర్వమే నచవక్ష్యే కదాచన కృచ్ఛ్రేష్వపి గతః ఒక అన్వయం ఇలా. ఇంకొక అన్వయం ఏమనంటే కృచ్ఛ్రేష్వపి అనే మాటను తరువాతి మాటతో కలిపి చెప్పుకోవాలి. కృచ్ఛ్రేష్వపి గత సౌమ్య క్షత్రధర్మేణ తే శపే అని చెప్తున్నారు అన్నమాట. నేను ఎంతో ఎన్ని కష్టాలు వచ్చినా అబద్ధమాడడం అనే మాట అలా అట్టపెట్టు, అబద్ధమాడడం అనే తప్పు కాదు కదా, మరే ఇతర తప్పు కూడా ఎంతటి స్థితిలో కూడా నేను చేయలేదయ్యా. క్షత్రధర్మంతో ఉన్నప్పటికీ కూడా, క్షత్రధర్మేణ ఎందుకంటే వేదంలో ఉంది కదా సహజమైన స్వభావం ఇది. ఏమో ఆ సమయానికి అలా అంటారు, ఆ మాట ఇచ్చినట్లే ఉండవచ్చు వారి యొక్క స్థితిగతుల్ని బట్టి. ఆ తర్వాతి సందర్భాల్లో మళ్ళీ దాన్ని కాదనొచ్చు, నెరవేర్చవచ్చు, నెరవేర్చకపోవచ్చు. ఈ రకంగా ఆ సందర్భం వివరించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఏ సందర్భాల్లో ఎలా లౌక్యంతో వ్యవహరిస్తాడు రాజన్యుడు, పాలకుడు అని ఉంటుందన్నమాట క్షత్రియుడు ఆ కథ అంతా. కనుక విశ్వామిత్ర, నువ్వు చెప్పింది ఓవరాల్గా అంటారు కదా, సర్వసాధారణంగా మొత్తం మీద చెప్పదలుచుకున్నటువంటి వేదంలో చెప్పిన మాట. కానీ అలాంటి వాళ్ళ దగ్గర స్పెషల్ ఎగ్జంప్షన్ అంటారు కదా, మినహాయింపు, అలాంటి సహజమైనటువంటి దోషాలకి పాల్పడే బలహీనత నాకు లేదయ్యోయ్. నేను మాత్రం చాలా నిజాయితీగా ఉంటాను. అనృతన్నోక్తపూర్వమే నచ వక్ష్యే కదాచన కృచ్ఛ్రేష్వపి గత సౌమ్య. ఎన్ని కృచ్ఛ్రములు, ఎన్ని కష్టాలు ఎదురైనా క్షత్రధర్మంతో ఇలా నిలబడి ఉన్నాను ఒక మాట. ఇంకొక మాట, నేను క్షత్రధర్మంతో వ్యవహరించే సందర్భంలో ఎన్ని కృచ్ఛ్రములు, ఎన్ని ఆపదలు ఎదురైనా ఏ చిన్న తప్పు కూడా చేయలేదు. శపే, నీకు శపథం చేసి ఒట్టేసి చెప్తున్నాను, అమ్మ తోడు అంటున్నాడు అన్నమాట. కనుక యజ్ఞైర్బహువిధై ఇష్టం ప్రజా ధర్మేణ పాలితా గురవశ్చ మహాత్మానః శీలవృత్తేన తోషితాః. ఏం చెప్పమంటావు నా గురించి? నేను చెయ్యని యజ్ఞం లేదు, నేను చెయ్యని యాగం లేదు, నేను చెయ్యని దానం లేదు, నేను చెయ్యని ధర్మం లేదు, నేను చెయ్యని మంచి పనంటూ లేదు విశ్వామిత్ర. యజ్ఞై బహువిధై ఇష్టం, ఇక్కడ ఇష్టం అన్నదానికి నేను అనుష్ఠించాను అని అర్థం అన్నమాట. యజ్ఞై బహువిధై ఇష్టం ప్రజా ధర్మేణ పాలితా. ఇంకా నా ధర్మం అంటావా ప్రజాపాలనం. చాలా ధర్మబద్ధంగా, చాలా పద్ధతిగా, చాలా నీతిగా నా వ్యవహారం అంతా గడిచింది. ప్రజా ధర్మేణ పాలితా. అంతేకాకుండా ఇంకొకటి కర్తవ్యం కూడా నేను మర్చిపోలేదు ఎప్పటికీ. గురవశ్చ మహాత్మానః శీలవృత్తేన తోషితా. నా గురువుల్ని, ఆ గురుపుత్రుల్ని, ఆ పెద్దల్ని, లోకంలో సాధు పురుషుల్ని, వీరందరినీ, యోగ్యులందరినీ కూడా నా శీలంతో, నా స్వభావంతో, నా వృత్తంతో అంటే నా నడవడితో గొప్పగా మెప్పించేనయ్యా. శీలవృత్తేన తోషితా, చాలా సంతోషపరచబడ్డారు నా గురువులు, పెద్దలు, మహాత్ములు వీరందరూ కూడా. అయితే ధర్మే ప్రయతమానస్య యజ్ఞం చాహర్తుమిచ్చరః పరితోషం నగచ్చంతి గురవో మునిపుంగవ.
ఒక చిక్కు వచ్చి పడిందయ్యా అన్నారు. సమయం మించిపోతుంది కదా, మరి మరుసటి రోజున చెప్పుకుందామా? మరి కాస్త ఓపికగా ఇదే ఉత్సాహాన్ని, ఇదే శ్రద్ధను, ఇదే అవధానాన్ని నిలబెట్టుకుంటే రేపటి రోజున ఈ సర్గ పూర్తయిపోతుంది. తరువాతి కథ తరువాతి సర్గలు. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. కారుణ్యాత్ కారుణ్యాత్ సమహాతేజాః సమహాతేజాః వాక్యం వాక్యం పరమధార్మికః పరమధార్మికః ఇదం జగాద ఇదం జగాద భద్రంతే భద్రంతే రాజానం రాజానం ఘోరరూపిణం ఘోరరూపిణం కిమాగమన కార్యం తే కిమాగమన కార్యంతే రాజపుత్ర రాజపుత్ర మహాబల మహాబల అయోధ్యాధిపతే అయోధ్యాధిపతే వీర వీర శాపాత్ శాపాత్ చండాలతాంగతః చండాలతాంగతః అథ అథ తద్వాక్యం తద్వాక్యం ఆజ్ఞాయ ఆజ్ఞాయ రాజా రాజా చండాలతాంగతః చండాలతాంగతః అబ్రవీత్ అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞః వాక్యజ్ఞః వాక్యకోవిదం వాక్యకోవిదం ప్రత్యాఖ్యాతోస్మి ప్రత్యాఖ్యాతోస్మి గురుణా గురుణా గురుపుత్రైః గురుపుత్రైః తథైవ చ తథైవ చ అనవాప్యైవ అనవాప్యైవ తం కామం తం కామం మయా ప్రాప్తః మయా ప్రాప్తః విపర్యయః విపర్యయః సశరీరః సశరీరః ఇవం యాయాం ఇవం యాయా ఇతి మే ఇతి మే సౌమ్య సౌమ్య దర్శనం దర్శనం మయా చేష్టం మయా చేష్టం క్రతుశతం క్రతుశతం తచ్చ తచ్చ నావాప్యతే ఫలం నావాప్యతే ఫలం అనృతం అనృతం నోక్త పూర్వం మే నోక్త పూర్వం మే నచ వక్ష్యే నచ వక్ష్యే కదాచన కదాచన కృచ్ఛ్రేష్వపి కృచ్ఛ్రేష్వపి గతః సౌమ్య గతః సౌమ్య క్షత్రధర్మేణ క్షత్రధర్మేణ తే శపే తే శపే యజ్ఞైః యజ్ఞైః బహువిధైరిష్టం బహువిధైరిష్టం ప్రజాధర్మేణ ప్రజాధర్మేణ పాలితాః పాలితాః గురవశ్చ గురవశ్చ మహాత్మానః మహాత్మానః శీలవృత్తేన శీలవృత్తేన తోషితాః తోషితాః ధర్మే ధర్మే ప్రయతమానస్య ప్రయతమానస్య యజ్ఞం చ యజ్ఞం చ ఆహర్తుమిచ్చతః ఆహర్తుమిచ్చతః పరితోషం పరితోషం గచ్చంతి గచ్చంతి గురవః గురవః మునిపుంగవ మునిపుంగవ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే అష్టపంచాశే సర్గే అష్టపంచాశే సర్గే అష్టౌ శ్లోకాః అష్టౌ శ్లోకాః. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో త్రిశంకువు తాను సశరీరంతో స్వర్గాన్ని పొందాలి అనే అధర్మమైనటువంటి కోరికతోటి గురువు చేత నిరాకరించబడి గురు శిష్యుల చేత కూడా వశిష్ఠపుత్రుల చేత కూడా నిరాకరించబడిన వాడై మరి ఇంకొక మార్గాన్ని వెతుక్కోబోతూ వారి చేత శపించబడినటువంటి వాడై చండాలమైనటువంటి రూపాన్ని పొంది ఇక తనకు శరణం ఎవరు అని ఆలోచిస్తూ విశ్వామిత్రుల వారి దగ్గరికి వచ్చారు. మరి విశ్వామిత్రుల వారు అప్పటికి బ్రహ్మర్షిత్వాన్ని పొందడానికి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. త్రిశంకువు రాగానే మరి త్రిశంకువును చూడంగానే ఈయనకు కూడా ఆప్యాయత కలిగి నాయనా ఏమిటి ఈ విధంగా అయిపోయావు, నువ్వు అయోధ్యాధిపతివి, వీరుడివి, శూరుడివి అంటూ ఆయన్ని పొగుడుతున్నట్లుగా ఈ విధంగా అడిగితే
త్రిశంకువు కూడా ఏమీ తెలియనటువంటి నంగనాచి అంటూ ఉంటారు కదండి, తెలియనటువంటి వాడిలాగా నేను 100 యజ్ఞాలు చేయాలనుకున్నాను, 100 యజ్ఞాలు చేసి దానికి ఫలితంగా స్వర్గాన్ని పొందాలనుకున్నాను, కానీ మా గురువు గారు కానీ గురుపుత్రులు కానీ నన్ను తిరస్కరించాను. ధర్మాన్ని ఆచరిస్తుంటే ఎవరైనా తిరస్కరిస్తారా? చూడు మా గురువుగారు నన్ను తిరస్కరించారు అన్నట్లుగా మరి విశ్వామిత్రుడి దగ్గర చెబుతూ ఉన్నారు. మరి అసలు వాస్తవం ఏమిటనేది తెలిసినటువంటిదే. మరి దీన్ని గ్రహిస్తాడా విశ్వామిత్రుడు? గ్రహించడా? మరి గ్రహించకుండా త్రిశంకువుకి ఏ విధంగా సహాయం చేయాలని భావిస్తాడు అనే విషయాన్ని రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాలను మనందరము కలిసి పఠిద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.